నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. తెలంగాణ అవతరణ దినోత్సవం. తెలంగాణ వచ్చి ఇప్పటికే 6 సంవత్సరాలు పూర్తయింది. 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సుదీర్ఘ పోరాటం, ఆశలు ఆకాంక్షల నడుమ తెలంగాణ సిద్ధించింది. తెలంగాణ సిద్ధించడానికి చాలామంది విద్యార్థులు ఆత్మార్పణ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి ఢిల్లీ ప్రభుత్వాలు కదిలి తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి, అనివార్య పరిస్థితిని సృష్టించబడ్డాయి. అయితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఏం తెచ్చింది, ఆశలు ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయని ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 6 ఏళ్ళ సమయం అనేది పెద్ద సమయంగానే చెప్పొచ్చు. ఏ పార్టీ అయితే ఉద్యమ పార్టీ తెలంగాణ కోసం పోరాడిందో ఆ పార్టీనే ఒకటిసారి కాదు రెండోసారి కూడా అధికారంలోకి రావడం జరిగింది. ప్రజల ఆకాంక్షలు తెలిసిన పార్టీగా ఎంతవరకు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన డిస్కషన్కి వచ్చారు నాగుళ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ హైకోర్టు న్యాయవాది, చైర్మన్ ప్రజా పరిరక్షణ కూటమి చైర్మన్ కూడా ఉన్నారు. అలాగే తుమ్మలపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. అలాగే బాల గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. వీళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, శ్రీనివాస్ యాదవ్ గారు, ముందుగా అంటే తెలంగాణ వచ్చింది, అంటే తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు ఉప్పొంగిన ఉత్సాహం అనేది తెలంగాణ అంటే సుదీర్ఘ ప్రయాణం తర్వాత సుదీర్ఘ ఉద్యమాలు, అంటే పెద్ద ఎత్తున అంటే దీర్ఘకాలం ఉద్యమం చేసిన తెలంగాణ అనే అనుకోవచ్చు. గతంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్దగా ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు. మీరు కూడా హైకోర్టులో పనిచేస్తున్నారు. చాలా అంటే భాగస్వామ్యం చాలా ఉంది. మీ అంటే లాయర్ల భాగస్వామ్యం అనేది తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో పాటు లాయర్లది కూడా, అడ్వకేట్లది కూడా ఉన్నది. అంటే తెలంగాణ వచ్చింది, ఏమిచ్చింది, ప్రజలు ఆశలు ఆకాంక్షలు నెరవేరాయని మనం అనుకోవచ్చు అంటారు. తెలంగాణ రావడము, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఈరోజు మనం 2 జూన్ అందరికీ శుభాభివందనాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎందరో యొక్క త్యాగ ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ త్యాగాలను మనం మర్చిపోకూడదు. వాళ్ళ యొక్క ఆత్మలో శాంతి జరగాలని, శాంతి చేకూర్చాలని, వాళ్ళ త్యాగాలకు మనము ఖచ్చితంగా వెలగట్టాలని, సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలని, వాళ్ళ ఆకాంక్షలు, ఆశయాలు, ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరేంత వరకు ప్రతి ఒక్కరూ బూనాలని నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను నా మనవి కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే ఎన్నో నిధులు, నియామకాలు, నీళ్లు మనకు వస్తాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ప్రతినబూని ఆ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, మన ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ, ఎంతోమంది మహానుభావులు వాళ్ళ యొక్క సాక్రిఫైస్ తోటి, వాళ్ళ ఆలోచనలతోటి ముందుకు పోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రము ప్రతి ఒక్కరము అందులో మమేకమై సాధించుకున్న తెలంగాణను కొంతమంది ఈరోజు కొంత నిర్వేదంతో ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఫలితాలను మనం సాధించలేకపోయినా నిర్వేద అంశం అది. కొన్ని విషయాలలో ఇప్పుడు నియామకాల విషయంలో కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఏదైతే డిఎస్సి లేదు, ఇప్పుడు ఒక జేఎల్ లేదు, ఒక డిఎల్ లేదు, ఏది లేదు. విశ్వవిద్యాలయాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. మనం అవన్నీ మాట్లాడే ముందు మనం ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా వాళ్ళు ఇచ్చే సందేశాన్ని ఒకసారి తీసుకొని మనం అంటే తెలంగాణ ఏం సాధించాం, ఏం మైనస్లు ప్లస్లు అనేది చర్చిద్దాం. ముందుగా చెప్పండి సార్, అంటే శ్రీనివాస్ గారు చెప్పండి, అంటే తెలంగాణలో ఆశలు ఆకాంక్షలు అలాగే అంటే ప్రజలకు అంటే బ్రీఫ్గా ప్రజలు అనుకున్నది కొంతవరకైనా సాధించగలిగారని మనం అనుకోవచ్చు అంటారు. ఒకటి నేను స్పష్టంగా చెప్పగలను. ఒక ఖాళీ సీసాలో సగం నీళ్ళు ఉన్నాయి, సగం ఖాళీ ఉంది. ఈ సగం నీళ్ళు ఉన్నదనేది ఆశావాదం, సగం ఖాళీ ఉందనేది నిరాశావాదం. అయితే భారతదేశం స్వాతంత్ర సంగ్రామం తర్వాత ఈ రాష్ట్రంలో మహోన్నతమైనటువంటి ఉద్యమం జరిగింది, తెలంగాణ రాష్ట్ర సాధన. అయితే ఉద్యమ సమయంలో ఏర్పడిన ఆకాంక్షలు చాలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అంటే రాష్ట్ర బడ్జెట్ తెలియదు సామాన్య ప్రజలకి. ఈ రాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతవరకు వీటి తీరుస్తారన్న విషయం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు. కానీ వాళ్ళ కోరికలు అనేటివి చాలా బలంగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈరోజు ప్రభుత్వం వచ్చాక ఒక మంచి అవకాశం ఈరోజు రాష్ట్ర తెరాస ప్రభుత్వం జారవిడుచుకుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మున్ముందు భవిష్యత్తు తరాలకి ఒక దిశానిర్దేశం చేయాల్సిన ప్రభుత్వము చతికిలబడ్డదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
ఏ దేశమైనా కూడా ఆ దేశ ప్రజలు స్వయం పాలన కోరుకుంటారు. ఉద్యమ ఆకాంక్ష ప్రధానంగా 60 ఉద్యమంలో స్వయం పాలన కోరుకుంటారు. కుతుబ్ షాయిల నుంచి అసఫ్ జాయిల వరకు 100 ఏండ్లు పరాయి పాలనలో ఉన్న తెలంగాణ స్వతంత్రం వచ్చాక ఆంధ్ర పాలకుల చేతుల్లో ఉండి నలిగిపోయిన తెలంగాణ స్వయం పాలన కోరుకుంది. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కుటుంబ పాలనగా మారింది. ఇది అత్యంత స్వయం పాలన ప్లేస్ లో కుటుంబ పాలన మొదలైంది. ఇంకా మనం మరికొంత విశ్లేషిద్దాం. ఒకసారి బాలా గారితో కూడా తీసుకొని, అంటే బ్రీఫ్ గా, అంటే తెలంగాణ అంటే మనకు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ అలాగే శ్రీనివాస్ గారు కానీ మాటల్లో చూసినట్టయితే అంటే కొంతవరకు నిరాసక్తత ఉంది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత. అసలు ప్రజలకు సార్ చెప్పింది అయితే ప్రజలకు ఏం అసలు బడ్జెట్ తెలియదు, ఏం తెలియదు, ఎలాంటి ఆకాంక్షలు అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి, ఇంకా అంతకంటే వేరే లేకుండా సాగింది ఉద్యమం. అంటే తెలంగాణ కోసమే జీవిస్తున్న సందర్భం కూడా చాలామంది ఆ వైపుకే పయనించడం జరిగింది. అంటే అందులో కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, అందరూ పాల్గొనడం జరిగింది. దాని తర్వాత అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమి ఇచ్చిందంటే మీరు బ్రీఫ్గా ఏం చెప్తారు? ఇక్కడ మనము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మనకు 2 జూన్ నుంచి జరిగింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరికీ వెల్కమ్ చెప్తూ, అలానే ఒక కంగ్రాచులేషన్స్. కాబట్టి సుదీర్ఘంగా 6 years మనకు అయిపోవచ్చాయి. సో ఫస్ట్ అంశానికి మనం వెళ్తే, భారతదేశంలో ఉన్న ప్రజలు సెంటిమెంటల్ ఫూల్స్ అనేది అది అందరికీ తెలిసిన విషయమే. ఈ సెంటిమెంట్ అనేది ఎలాంటి సెంటిమెంట్ క్రియేట్ అయింది అంటే, ఇక్కడ జియోగ్రఫికల్ సెంటిమెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసేసారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1950s నుంచి ఇది సెంటిమెంటల్గా క్రియేట్ అయిపోయింది. అంటే అప్పట్లో రీఆర్గనైజేషన్ చేసినప్పుడు ఆంధ్రాని హైదరాబాద్లోకి ఏ విధంగా అయితే మొత్తం విలీనం చేసి కంబైన్ చేస్తున్నారో అప్పటి నుంచే ఈ వాదన అనేది చాలా గట్టిగా వినిపిస్తున్నది. అప్పట్లో స్టార్ట్ చేసింది, ఎందుకు స్టార్ట్ చేశారంటే భూగోళికంగా అక్కడున్న జనాలు వాళ్ళే పరిపాలించుకోవాలి అనే ఒక బేసిక్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కాస్త ఏమైపోయిందంటే ఆంధ్ర వచ్చిన తర్వాత సుదీర్ఘంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎప్పుడు లేవనెత్తారు అంటే మీకు 2004 నుంచి కూడా మళ్ళీ చాలా ఫాస్ట్గా రావడం స్టార్ట్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ వచ్చింది, కానీ ఆ సమయంలో అంతగా లేదు, వెనక్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి 2004 నుంచి మళ్ళీ ఇది కొంచెం ఫాస్ట్గా రావడం మొదలుపెట్టింది. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని కొంచెము, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏం చేసిందంటే ఒక ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసింది. అందరు లీడర్స్కి కావాల్సిన ఆకాంక్షలు ఏంటి, ఇక్కడ ప్రజలకి కావాల్సిన ఆకాంక్షలు ఏంటని వాళ్ళు దాని మీద అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. సో అదేవిధంగా ఈ మూమెంట్లో ఒక 2-3 పార్టీలు కూడా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగింది. ఆ పార్టీలు కూడా ఇదే కోరుకోవడం జరిగింది. ఇక్కడున్న నాయకులు ప్రజలకు నేర్పించింది ఏంటంటే, మన భూమి, మన నేల, మన రాజ్యం మనం పరిపాలించుకుంటే బయట వాళ్ళు వచ్చి ఎవరు కూడా దీని మీద పెత్తనం చెలాయించాల్సిన అవసరం లేదు, వాళ్ళ అడుగుజాడలో మనం నడవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పట్వారీ వ్యవస్థ కానీ, లేకపోతే రాజుల వ్యవస్థ కానీ, లేకపోతే ఇంకోరు వ్యవస్థ కానీ, వాళ్ళ కింద వాళ్ళ మోచేతి నీళ్లు మనం తాగాల్సిన అవసరం లేదు అనే ఒక సెంటిమెంటల్ని వాళ్ళలో ఇంజెక్ట్ చేసేసారు. ఈ ఇమాజినేషన్ అనేది ఎప్పుడైతే పబ్లిక్లో క్రియేట్ అయిపోయిందో ఆ ఇమాజినేషన్ కాస్త మీకు బ్లాస్ట్ అయిపోయింది. ఓ కరెక్టే కదా, నా నిధులు ఉన్నాయి, నా నియామకాలు నేనే చేసుకోగలుగుతాను, నాకు కావాల్సినవన్నీ నేను చేసుకునేటప్పుడు వేరే వాళ్ళ మోచేతి నీళ్ళు నేనెందుకు తాగాలి అనేది పబ్లిక్లో ప్రతి ఒక్కరికి అది ఆటోమేటిక్గా ఇంజెక్ట్ అయిపోయింది. ఈ సెంటిమెంటల్ ఇంజెక్ట్ ఎప్పుడైతే అయిపోయిందో మీకు ప్రజలలో ఇక్కడ కుల మత భేదాలు అనేది ఏవి కనిపించవు. వాళ్ళకి ఒకటే కనిపిస్తాయి, ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరైనా కానీ ఒక్కసారి ప్రాంతీయ అభిమానం అనేది పుట్టింది అంటే మన భారతదేశంలో దాన్ని తుడిచేయడం ఎవరి వల్ల కాదు. మనం ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకోవచ్చు. తమిళనాడులో మీకు ప్రాంతీయ అభిమానం ఉన్నంతగా ఈ భారతదేశంలో ఎవరికీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాంతంలో పుట్టారు, అదే ప్రాంతంలో చచ్చిపోతారు, అదే ప్రాంతంలో మట్టిలో కలిసిపోతారు అనే ఒక ప్రాంతీయ అభిమానం వాళ్ళలో ఉన్నంత వాళ్ళ బ్లడ్ నరాలు అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఇంజెక్ట్ చేసేసి ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణకి కూడా మన తెలంగాణ మనకే కావాలి, నీళ్లు నిధులు నియామకాలు మనకే వస్తాయి, మనమే ఇక్కడ ప్రతి ఒక్కటి మనమే పాలన చేసుకోవచ్చు అనే విధంగా ఆ రోజు నాయకులు వాళ్ళకి ఇంజెక్ట్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇండ్లు వాకిళ్ళు అన్నీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చేసి పరుల పాలన మనకొద్దు, ప్రజాపాలన మనకు కావాలి, మన ప్రజలే మనల్ని పాలించాలి అని చెప్పేసి మన ప్రజల్లో ఉన్న వాళ్ళని మనం నాయకులుగా ఎన్నుకుందాం అనే ఆకాంక్షతో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మూమెంట్ని తీసుకెళ్లారు, దాన్ని సాధించుకోగలిగారు. సాధించుకున్న తర్వాత మనకు వచ్చిందేంటి, ఇచ్చిందేంటి
అనే దాని మీద మనం ఈరోజు చర్చించుకోగలిగితే సో దట్ మనకి చూసే వీక్షకులకు కూడా ప్రజలకి అందరికీ తెలుస్తుంది. అంటే మాట్లాడుకుందాం దానికోసం. అంటే వచ్చింది తెచ్చింది అనేది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 6 ఏళ్ళు అనేది మంచి కాలమే అని చెప్పొచ్చు, తక్కువ కాలమేం కాదు. అంటే మొదటి 5 సంవత్సరాలు అంటే బేబీ బార్న్ అనుకోవచ్చు, కానీ ఇప్పుడు కొంతవరకు సాధించింది ఏంటి అనేది చర్చించాల్సిన అవసరం ఉంది. అండ్ శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి, అంటే తెలంగాణ ట్యాగ్ లైన్ అనేది నీళ్లు నిధులు నియామకాలు, అంటే ఇందులో ఎంతవరకు నెరవేరాయి, ఏం నెరవేరలేదు అనేది మనం సమీక్షించినప్పుడు ఈ పురోగతి ఎక్కడ ఉందని మనం అనుకోవచ్చు. పురోగతి తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా సాధించడం అనేది జరిగిందండి. అది ఒక్కటైతే 100% అయిపోయింది. మిగతా వాటిలల్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఆ రోజు సర్ప్లస్ బడ్జెట్ 20,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ తోటి మనము విడిపోయిన తర్వాత ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయినామో మనకే అర్థమవుతలేదు. ఎంత మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని తీసుకుపోయి ఇప్పుడు అప్పుల రాష్ట్రం అయిపోయింది. ఏదో కాళేశ్వరం అని తీసుకొస్తున్నారు, అది కూడా నీటి ఎత్తిపోతల పథకం. అది అప్పుడే దేవాదుల ఉన్నప్పుడు, దేవాదుల చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినప్పుడు ఇదే విద్యాసాగర్ రావు గారు కానీ ఇదే ఇప్పుడున్న గవర్నమెంట్లు ఉన్నారు కానీ అపోజ్ చేసినాం. మేము కూడా అప్పుడు టీఆర్ఎస్లో ఉంటే మేము కూడా అపోజ్ చేసినాము. అంటే రికరింగ్ లాస్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇట్ ఈస్ ఎ బర్డెన్ టు ద ఫార్మర్. ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ టు బి, అంటే లాస్ ఉంటుంది, కష్టమవుతుంది. ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఇది చాలా కష్టమవుతుంది అని చెప్పేసి మేము అనుకున్నాం. తర్వాత మళ్ళీ వెన్ దే కేమ్ టు పవర్ మళ్ళీ దే ఆర్ ఆల్సో అడాప్టింగ్ ది సేమ్ సిస్టమ్. నేనేమంటున్నా అంటే ఇలా ఎంతోమంది సజెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మనం నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ కాలడ్డం పెడితే ఇప్పుడు ఆయన ప్రాజెక్టు కట్టిండు ఎవరు అద్దర్ కాటన్ గారు. అది కాలడ్డం పెడితే నీళ్ళు వచ్చే కార్యక్రమాలు చేయాలి. కానీ ఈ రికరింగ్ లాస్ తోటి లక్షలాది కోట్లాది రూపాయలు అటే పోయి ప్రజలకు నిరుద్యోగ సమస్యలు విపరీతంగా ఉన్నది. ఇప్పుడు అరే యువత అంతా నిర్వీర్యం అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, ఒక్క డిఎస్సి లేదు. ఈరోజు వరకు 10,000 స్కూళ్ళు మూతపడిపోయినాయి. ఎంత నిర్వేదము, నిస్తేజము, అభాగ్యులు. రేపు పొద్దున చదువుకోవాలంటే కూడా వాళ్ళకు ఎడ్యుకేషన్ లేకుండా అయిపోతుంది అనేది నా అభిప్రాయం. అంటే శ్రీనివాస్ గారు చెప్పండి, అంటే సంక్షేమ పథకాలు మేము ప్రవేశపెడుతున్నాం, చాలా పెడుతున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంటే ఒకవైపు సంక్షేమ పథకాలు పెడుతున్నారు, సార్ చెప్పినట్టుగా మొదట్లో బిగులు బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్, ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న రాష్ట్రం ఇప్పుడు అప్పుల వైపు అయితే పయనించింది. అంటే సంక్షేమం నుంచి సంక్షోభం వైపు వెళ్ళింది అనుకోవచ్చా, లేదంటే రాష్ట్రాలు ఇలాగే ఉంటాయని మనం సర్దుకుపోవాల్సిన అవసరం ఉంటాయా? అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిమ్మట సంక్షేమ పథకాల పేరిట ఓట్లను ఎట్లా కొనాలి ప్రజాధనంతో అని ఆలోచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వస్తున్న ట్రెండ్లో తెలంగాణలో ఇది స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకి రైతు బంధు పథకం, బహుశా ఇప్పుడు ఎవరు కూడా దాన్ని కాదనలేరు. కానీ సుమారుగా రాష్ట్ర బడ్జెట్లో 8-10% అది 12,000 కోట్లు సుమారు. అంటే రాష్ట్ర బడ్జెట్ 1,50,000 కోట్లు అనుకుంటే 12-13,000 కోట్లు. అందులో 80% భూమి 20% పేదల దగ్గర ఉన్నది. 80% భూమి 20% మంది పెద్దల దగ్గర ఉన్నది. 20% భూమి 80% మంది పేదల దగ్గర ఉన్నది. దీనివల్ల ఎవరు లాభపడుతున్నారు అనేది ఉన్నాయి, గణాంకాలు ఉన్నాయి. అట్లాగనే ఈరోజు రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉమ్మడి రాష్ట్రంలో 60,000 కోట్ల అప్పులు ఉంటే ఈరోజు 3 లక్షలకు చేరింది. దీనికి ఎవరు బాధ్యులు? ఇక రెండవది కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే మిత్రుడు శ్రీనివాస్ గుర్తు చేసినట్టు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,000 కోట్ల బడ్జెట్, రీడిజైన్ పేరిట 80,000 కోట్ల పైనకు చేరింది. ఈరోజు అది 1,00,000 కోట్లకు చేరుతుందేమో, కానీ రేపు పూర్తయ్యే వరకు 1,50,000 కాదు 2 లక్షల కోట్లు కూడా కావచ్చు. అయితే ఇలా పోతే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం నిజంగానే రీడిజైన్ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించినప్పుడు డిపిఆర్ ఎందుకు ప్రజల ముందుకు పెట్టలేదు? ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక ప్రజల ముందు పెడితే ప్రజలకు కన్విన్స్ అయ్యే వాళ్ళేమో. ఈ అవకాశం ప్రభుత్వం జారవిడ్చుకుందా లేదా అని నేను అడుగుతున్నాను. అట్లాగనే విద్యా విషయానికి వస్తే ఈరోజు సంక్షేమ పథకాల దృష్ట్యా బడుగు బలహీన వర్గాల పిల్లలకి స్కాలర్షిప్స్ గతంలో ఇక్కడ విద్యా విషయంలో నేను మీకు ఒక ఇంటరప్ట్ చేయదలుచుకున్నాను. అంటే కేసీఆర్ మేనిఫెస్టో కానీ అంతకుముందు ఉద్యమ సమయంలో చెప్పింది కానీ అంటే చాలా విద్య మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నా. విద్య అనేది నేను గురుకులాలు పెడతా, గురుకులాలు అనేవి
ప్రతి విద్యార్థి నా పిల్లలు నీ పిల్లలు అందరి పిల్లలు ఆ గురుకులాలు చదవాల్సిన అవసరం ఉంది, అందరికి ఒకే స్కూల్ అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అంటే కులాల వారీగా విభజించుకుంటూ గురుకులాలు పెడుతున్నారు. అంటే దీనికి వెనుక ఉన్న రహస్యం ఏంటంటారు? అంటే మన ఆలోచన ఏంటంటే రాష్ట్రంలో విద్యార్థులందరూ కుల మత భావం లేకుండా ఒక్కతాటి మీదకి వచ్చి చదివే అవకాశం లేదా? దీనివల్ల రేపు ఫ్యూచర్లో భవిష్యత్తులో సామాజిక అంతరాలు పెట్టిపోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి చూసుకున్నట్టయితే మనం చదువుకున్న స్కూళ్ళలో ఒకే స్కూల్లో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కలిసి ఒక స్కూల్లో చదివేవాళ్ళు. కులాలకు ఒక స్కూలు మతానికి ఒక స్కూల్ చదవడం వల్ల పిల్లల్లో ఒక అంతరం మొదలే నాటినట్లయింది. అరే వాళ్ళు బీసీలురా, ఇగో వీళ్ళు ఎస్సీలురా, ఇగో వీళ్ళు మైనార్టీలు. అంటే ఈ రకమైనటువంటి ఆలోచన చిన్నతనంలోనే పిల్లలకి రావడం అనేది మంచి పరిణామం అయితే కాదు రాష్ట్రంలో. అంటే కొన్ని స్కూళ్ళు కట్టింది అయితే వాస్తవం, కొన్ని స్కూళ్ళు గురుకులాలు మంచి అభివృద్ధి వైపు పయనిస్తున్నాయి. కాకపోతే అడ్మిషన్ ప్రాసెస్ లో కూడా అందరికీ భాగస్వామ్యం కల్పించినట్టు వాళ్ళలో కొంత అంతరాలు తగ్గేవేమో. తప్పకుండా విద్యా విషయంలో ప్రధానంగా నిధులు ఖర్చు పెట్టి బంగ్లాలు కట్టి పెద్ద పెద్ద అంతరాలు కట్టడం కాదు, నైపుణ్యం గల విద్యను అందించడం కోసం ఉపాధ్యాయులు నియమించాల్సి ఉంది. ఇక్కడ బిల్డింగ్లు కడితే విద్య కాదండి, ఇసుక వేసి టెంట్లు వేసి కూడా స్కూల్స్ చెప్తే ఈ రోజు చాలా మంది ప్రముఖులు ఏంటంటే ప్రభుత్వాలు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఏ ప్రభుత్వంకైనా కూడా వాళ్ళకి ఒక బడ్జెట్ అనేది అవసరం. అసలు ఆ బడ్జెట్ అంటే ఏంటి సామాన్య ప్రజలకు ఎవరికి తెలియదు. బడ్జెట్ అంటే మనము నడుపుకునే సంస్థ, గవర్నమెంట్ అంటే ఏ వెలిఫేర్ పీపుల్కి వెలిఫేర్ చేసే ఒక సంస్థ, దాన్ని మనం ఎంచుకుంటున్నాం. మనం ఎంచుకుంటే వెలిఫేర్ సంస్థని మనం ఏం చేస్తామంటే వచ్చిన డబ్బులు అంటే బాగా సంపాదించే వాళ్ళు కావచ్చు, లేకపోతే ధనిక వర్ణాల వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ సమాజాన్ని అంటే ఇక్కడున్న భౌగోళికంగా ఉన్న ప్రభుత్వాన్ని నడపడానికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎలా కాంట్రిబ్యూట్ చేస్తారు? ట్యాక్సెస్ రూపంలో కాంట్రిబ్యూట్ చేస్తారు. ట్యాక్సెస్ రూపంలో కాంట్రిబ్యూట్ చేసినది ఎవరైతే దరిద్రులు ఉన్నారో, దరిద్ర వర్ణాలు వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే తిండి లేదో ఇలాంటి వాళ్ళకి వాళ్ళు సహాయం చేయడం గురించి. అంటే దీన్ని మనము ఇంగ్లీష్ వాళ్ళు మనకు వచ్చిన తర్వాత దీన్ని ట్యాక్స్ అనే టర్మినాలజీకి తీసుకొచ్చాం కాబట్టి ఈ కలెక్టెడ్ అయిన ట్యాక్సెస్ని వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసి వెలిఫేర్ చేయాలి. ఏ విధంగా వెలిఫేర్ చేయాలి? వాళ్ళకి సామాజికంగా మెరుగుపరిచే విధంగా, విద్యాపరంగా మెరుగుపరిచే విధంగా, వాళ్ళకి భౌగోళికంగా వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా, అన్ని విధాలుగా వాళ్ళని మెరుగుపరిచే విధంగా ఆ డబ్బుల్ని యూటిలైజ్ చేయాలి. అంతేగాని ఈ రోజుల్లో బడ్జెట్లు ఏ విధంగా వేస్తున్నారు అంటే ప్రభుత్వాలలో ప్రాజెక్టులు లేకపోతే బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఎవరి కోసం కడుతున్నారు, ఎప్పుడు కట్టాలి ఇవన్నీ, అది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఒక మనిషి, సగటు మనిషి 3 పూటల తిండి తిని తను ఉన్న ప్లేస్లో ఉండడానికి ఇల్లు ఉండి కట్టుకోవడానికి బట్ట ఉండి తర్వాత ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని డెవలప్మెంట్ దానికి యూజ్ చేయాలి. అంటే ఫోర్కాస్ట్ చేసుకునేసి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏ విధంగా కావాలి, ఏం చేయాలి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని ప్లాన్ వేసుకొని చేసేది దాన్ని డెవలప్మెంట్ అని అంటారు. రెండో అంశానికి ఇక్కడికి వస్తే పొలిటికల్ పార్టీ వ్యూలో మనం తీసుకుంటే ఏ పొలిటికల్ పార్టీకైనా 3 రకాల డొనేషన్స్ ఉంటాయండి. డొనేషన్ నెంబర్ 1 క్యాష్, డొనేషన్ నెంబర్ 2 చెక్ కానీ వైర్ ట్రాన్స్ఫర్ కానీ, డొనేషన్ నెంబర్ 3 ఈ డొనేషన్ నెంబర్ 3 ఏంటి అనేది ఎవరికి తెలియదు. బేసికల్గా ఎందుకు తెలియదు అంటే ఇది బ్యాక్ ఎండ్ నడుస్తుంది కాబట్టి దీన్నే మీకు కూపన్ సిస్టమ్ అంటారు. బేసికల్గా ఇది పొలిటీషియన్స్కి ఎవరైనా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ఎందుకంటే సామాన్య ప్రజలకు తెలియదు. మేబీ ఇప్పుడు ఈ లైవ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఈ కూపన్ సిస్టమ్ ఏంటి అంటే నా ప్రభుత్వం వచ్చినప్పుడు నేను నీకేం చేస్తాను, నువ్వు నాకు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయి, నువ్వు నాకు ఈరోజు ఇంత డొనేషన్ ఇవ్వు, డొనేషన్ ఇచ్చిన తర్వాత నీకు ప్రాజెక్టు రూపంలో నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నీకు లబ్ధి చేకూరుస్తాను, నీకు ఈ భూములలో నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి నీకే నేను కాంట్రాక్ట్లు ఇస్తాను. ఈ కాంట్రాక్ట్లు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా ఈ అమౌంట్ని మళ్ళీ రీబ్యాక్ తీసుకుంటారు అంటే ఇదే కాంట్రాక్ట్ని ఎక్స్పెండిచర్ అకౌంట్స్లో వేసుకోవడానికి ఆ కార్యక్రమాలు చేసే కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తాయి అంటే ఈ ఎక్స్పెండిచర్ రూపంలో మళ్ళీ విత్డ్రా చేసే అమౌంట్ మళ్ళీ ఈ పొలిటీషియన్స్కి రొటేట్ చేస్తుంటారు. అంటే ఇక్కడ బినామీ కంపెనీలు పెట్టడం కావచ్చు, లేకపోతే ఆ కాంట్రాక్ట్ బినామీల కంపెనీలకు అప్పగించడం కావచ్చు, ఈ రూపంలో ఈ కూపన్ సిస్టమ్ అనేది జరుగుతుంది. ఇది ప్రతి పొలిటికల్ పార్టీ చేసే అంశమే అండి. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలు కావచ్చు, లేకపోతే స్టేట్లో ఉన్న పార్టీలు ఎన్నైతే పార్టీలు ఉన్నాయో స్టేట్ రికగ్నైజ్ పార్టీస్ కావచ్చు, వీళ్ళందరూ చేసేది ఏంటి అంటే పొలిటీషియన్స్ బేసికల్గా నేను ఈరోజు నాకు పవర్లో తీసుకోవడానికి నువ్వు నాకు ఈ సహాయం చేస్తే అంటే డొనేషన్ ఇస్తే నేను నీకు కాంట్రాక్ట్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇక్కడ
ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ గొంతుకను తీసి వాళ్ళ హక్కుల్ని అడుగుతారో ఆ రోజు కానీ ఇలాంటి పని చేసే సంస్థలు కానీ లేకపోతే ఇలాంటి పని చేసే పొలిటికల్ పార్టీలు కానీ మొత్తానికి తుడిచిపెట్టకపోయే ప్రస్తుతం అయితే మనకు కనిపించదు. ఇక్కడ పబ్లిక్ ఏంటంటే పబ్లిక్కి కావాల్సింది ఈరోజు వాళ్ళకి తినడానికి తిండి ఉందా, నిద్రపోవడానికి ఇండ్లు ఉందా, కట్టుకోవడానికి బట్ట ఉందా అని మాత్రమే చూస్తున్నారు తప్ప వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఎవరు ఆలోచించట్లేదు. ఇక్కడ చదువు చాలా ముఖ్యమైనది. చదువు అంటే ఏంటి? పుస్తకాల్లో చదువుకునే చదువు కాదు, భౌగోళికంగా మనకు జరిగే సమస్యలు కావచ్చు లేకపోతే ఇతర అంశాలు కావచ్చు, ఇవన్నీ తెలుసుకునే విధంగా విద్యను పెంపొందించాలి. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జబుల్ ఎడ్యుకేషన్ కావాలి. జస్ట్ బుకిష్ ఎడ్యుకేషన్ చదవడం వల్ల ఈరోజు ఏమైపోతున్నారంటే చాలామంది నిరుద్యోగులు ఎక్కువ తయారైపోయారు. ఎందుకు తయారైపోయారంటే వాళ్ళకు బుక్లో ఉన్న సబ్జెక్టు మాత్రమే తెలుసు. వాస్తవానికి తీసుకోవాలంటే పని చేసేవాడికి ఒక కుమ్మరోడు ఉన్నాడు, మట్టి ఎలా కలపాలి, కుండను ఎలా తయారు చేయాలి, ఆ వీల్ని ఎలా తిప్పాలి, ఇది తెలియదు. బుక్స్లో చదువుతారు, ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఎవరు చేస్తారు, ఎవరు నేర్పిస్తారు? ఇలాంటి మీరు చైనా తీసుకోండి. ఈరోజు చైనా ఎందుకో వరల్డ్ వైడ్ మీకు అది ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోయిందంటే బేసికలీ వాళ్ళు స్టడీతో పాటు ప్రాక్టికల్ స్టడీస్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనం ఇక్కడ ఏ స్టేట్ని తీసుకున్నా కూడా బడ్జెట్ అనేది ఎప్పుడైనా కూడా ఆ యొక్క ఖర్చులకి అనుగుణంగా ఆ బడ్జెట్ని రూపొందించుకోవాలి. ప్రాజెక్టుల రూపంలో అయితే వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ప్రాజెక్టులను ఎక్కువ డిజైన్ చేస్తారు, లేకపోతే కన్స్ట్రక్షన్స్ ఎక్కువ డిజైన్ చేస్తారు. ఇలాంటి అంశాలను ఎక్కువ ఎందుకు స్టేట్ గవర్నమెంట్స్ తీసుకుంటాయి అంటే ట్రెజరీలో ఉన్న డబ్బుని ఏ విధంగా బయటికి తీయాలి. అదే మీకు స్కీమ్స్ అని పెడితే ప్రజలకు 50% వెళ్తుంది, 50% నాయకులకు వెళ్తుంది. మిగతా 50% నాయకులకు వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ డిపార్ట్మెంట్లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా పంచుకునేవి సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటి స్కీమ్స్ కానీ ఏర్పరిచి పబ్లిక్ కానీ వెలిఫేర్ చేస్తే ఇక్కడ పబ్లిక్ గవర్నమెంట్ అయిపోతుంది కదా. కానీ అలాంటివి చేస్తే వీళ్ళకి వచ్చేది ఏంటి? సో అలాంటివి రావు, అలాంటివి చేయలేరు. అదే ప్రాజెక్టులను పెట్టేసి వ్యవసాయం గురించి అని చెప్పేసి లేకపోతే ఇంకో దాని గురించి నిజంగా చెప్పాలి అంటే నీరు చాలా ఇంపార్టెంట్ అయినదండి. ఇన్ని చెక్ డ్యాములు కట్టారు సుదీర్ఘకాలమైన, మనకు 1947 నుంచి ఈ రోజు వరకు కూడా కట్టిన ఎన్ని డ్యాములు కానీ ఆ డ్యాముల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఉన్న చిన్న చిన్న డ్యాములు వర్ష నీరుని ఏవైతే ఉంటాయో ఆ మండలాల వైజ్గా ఆ చెక్ డ్యామ్స్ కానీ డ్యామ్స్ని కానీ ఉన్న ఇదివరకు ఉన్న కాలువల్ని నీట్గా వాటిని ఫిలప్ చేసుకోగలిగితే పుష్కలంగా మన ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ దేశం అయి ఉండేదండి. ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కూడా కావచ్చు. ఈరోజు ఇట్లా డ్యామ్స్ అని కట్టేసి ఎక్కడికక్కడ నీళ్ళు ఆపేయడం వల్ల అభివృద్ధి కాదండి, దరిద్రాన్ని మనం తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఎందుకు అంటే ఇక్కడ ఆగిపోతుంది. అంటే దేశవ్యాప్తంగా కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విద్యపై ఎవరు కూడా పెద్దగా కేటాయింపులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకో కేటాయింపులు చేయట్లేదు. అంటే పిల్లలకు ఓటు హక్కు లేదనుకుంటున్నారో ఏందో కానీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు చెప్పింది వాస్తవం. విద్య మీద ఎప్పుడు అంటే ప్రైమరీగా మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ పేదవాళ్ళకు కూడా ఎక్కువ డబ్బులు లాస్ అయ్యేది ఎక్కడంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్. ఈ రెండింటి మీద ఏ ప్రభుత్వాలు కూడా రెండింటిని ప్రైవేట్కి వదిలేసి ఇక మిగతా పనులు చేసుకోవడం. ఈ రాష్ట్రంలో చాలా వరకు నిర్వీర్యం అయిపోయినాయండి. ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రాథమిక విద్య నిర్వీర్యం అయిపోయింది. ప్రాథమిక ఏదైతే వైద్యాలయాన్ని చాలా వరకు ఇబ్బంది పాలవుతున్నాయి. ఏమీ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది, ఓన్లీ గాంధీ హాస్పిటల్ ఇవే తప్ప గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయండి? గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అయినా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ డాక్టర్లు ఇంత బాగా పనిచేస్తున్నారు, మనం ప్రభుత్వాలను ప్రోత్సహించినట్టయితే మరింత బాగా పనిచేస్తారని ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ సంక్షోభ సమయంలో దీన్ని ఒక అవకాశంగా మలుచుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వాలు తీసుకోలేకపోతున్నాయి. అంటే శ్రీనివాస్ గారు మీరు చెప్తున్నారు అంటే విద్య విషయంలో ప్రభుత్వాలు ఎందుకు అంటే మనం అంటే ఒక తెలంగాణ ప్రభుత్వాన్ని అని విమర్శించడం కాదు, దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. కాకపోతే తెలంగాణ ఆకాంక్షలు అనేవి ఏంటంటే చదువు తక్కువ ఇక్కడ అనేది మొదటి నుంచి కూడా తెలంగాణలో చదువుకున్న తక్కువ. తెలంగాణ వస్తే చదువు పెరుగుద్ది, అలాగే కొంతవరకు హాస్టల్స్ పెరుగుతాయి, అందరూ చదువుకునే అవకాశం కలుగుతుంది అనేది ఒక ప్రజల ఆకాంక్షలు ఉండే. ఆ ఆకాంక్షల విషయంలో ఎంతవరకు నెరవేరింది అనుకోవచ్చు? ఒకటి, అభివృద్ధి అంటే ఏమిటి అనేది ప్రభుత్వాలే తప్పుడు నిర్వచనం ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచే చర్యగా ఉండాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా ఏ చర్య తీసుకున్నా ఆ ప్రభుత్వం అభివృద్ధి పట్ల నిర్వచనం సరిగా ఇవ్వలేదని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే విద్య, ఆరోగ్యం కల్పించాలి. ఈ రెండింటి వల్ల ఈరోజు సామాన్యులు అప్పుల పాలవుతున్నారు. ఒక కుటుంబంలో వైద్యానికి హాస్పిటల్కి వెళ్తే
ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. సంవత్సరానికి ఈరోజు ఈ దేశంలో, మన దేశంలో 6% కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. అంటే ప్రపంచంలో 8 నుంచి 12% వరకు నిధులు కేటాయిస్తే మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో, రాష్ట్ర బడ్జెట్లో 1% కూడా నిధులు కేటాయించడం లేదు విద్యకి, ఆరోగ్యానికి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఉన్నతమైన విలువలు, ఉన్నతమైనటువంటి అవకాశాలు ఎక్కడొస్తాయి? నేను అదే నిర్వచనంలోనే ఈ ప్రభుత్వాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి. ఎంతసేపు మిత్రుడు బాలాగారు అన్నట్టు భవనాలు నిర్మించడం ఎంత మాత్రం కాదు, బంగ్లాలు నిర్మించడం ఎంత మాత్రం కాదు. దానికి విద్యతో పాటు విద్యను అందించాలి, భవనాలు నిర్మించాలి, నాణ్యమైన విద్య అందించాలి. అట్లాగనే ప్రామాణికమైనటువంటి ఆరోగ్య వసతులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు కావాలి. కేవలం జిల్లా కేంద్రాల్లోనో సూపర్ స్పెషల్ హాస్పిటల్ల పేరిట పెట్టేసి తాలూకా కేంద్రాల్లో, ఉప ప్రాథమిక వైద్యం అందిస్తే అసలు ఇక్కడ మల్టీ స్పెషల్ హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండేది. ఈరోజు ఏమవుతుందంటే అతి చిన్న జబ్బుకి, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా కూడా జిల్లా స్థాయి ఆసుపత్రులకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. నగరాల్లో, పట్టణాల్లో అయితే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అవి అక్కడనే ఆ గ్రామ స్థాయిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ, లేకపోతే పట్టణాల్లో ఉన్న ఏరియా సివిల్ ఆసుపత్రుల వరకు పరిమితం చేయగలిగితే ఈ హైదరాబాద్ నగరంలో ఏ ఒక్క హాస్పిటల్ కూడా మనుగడలోకి ఉండదు. అంటే గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరిట ప్రజాధనాన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు దారాదత్తం చేసింది. అట్లా కాకుండా ఆ డబ్బుతో కొన్ని వందల హాస్పిటళ్ళు 24 గంటలు పనిచేసేలా చేయవచ్చు. ప్రభుత్వానికి తెలియదని నేను అనుకోవడం లేదు, తెలుసు. కానీ ప్రియారిటీస్ లిస్ట్లో చూసుకున్నట్టయితే ఏది ప్రియారిటీ అన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకు ఎలక్షన్స్లో ఎవరు ఉపయోగపడతారు అనే దాని మీద. ఇందాక మీకు నేను చెప్పిన విధంగా ఏ పొలిటికల్ పార్టీలైనా కూడా బడ్జెట్లో ట్రెజరీలో డబ్బులు ఉన్నప్పుడు ఆ ట్రెజరీ డబ్బుల్ని ఏ విధంగా బయటికి తీయాలనే ఆలోచన ఉంటుంది తప్పనిచ్చి మీకు ఆ ట్రెజరీలో ఉన్న డబ్బులు ఏ విధంగా మనము సంక్షేమ రూపంలో మనం పబ్లిక్కి ఖర్చు పెడదామని చెప్పేసి ఏ పొలిటీషియన్కి ఉండదండి. ఎందుకంటే నేను క్లోజ్గా చాలా పొలిటికల్ పార్టీస్ కంటే 40 పొలిటికల్ పార్టీస్కి పైగా నేను కన్సల్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడున్న ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఒకటే ఉంటుంది. ఏ పొలిటికల్ పార్టీ అయినా గతంలో పాలిటిక్స్ అంటే డెఫినేషన్ వేరే, ఈ రోజుట్లో పాలిటిక్స్ అంటే డెఫినేషన్ వేరే. యాక్చువల్ డెఫినేషన్ పాలిటిక్స్ అనే ఏంటనేది చాలామంది డాక్టరింగ్ థీరీస్లో రాసుంటారు, చాలా పెద్ద థీరీస్ రాసుంటారు. కానీ ఆ థీరీస్ కంటే నేను చాలా సింపుల్ థీరీ చెప్తాను మీకు. పాలిటిక్స్ అంటే పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్. పబ్లిక్కి ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసి ఆ గవర్నమెంట్కి చెప్పి పనులు చేయించడమే పాలిటిక్స్ అంటే. ఈరోజు అది మర్చిపోయారు అందరూ. ఈరోజు పబ్లిక్స్ అంటే ఏంటంటే షేర్ ద పీపుల్, షేవ్ ద పీపుల్ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. అంటే పీపుల్ని షేర్ చేసుకోవడం, అది కులపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, లేకపోతే ప్రాంతపరంగా కావచ్చు, షేర్ చేసేసుకుంటారు, వాళ్ళని షేవ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వచ్చిన బడ్జెట్లో నుంచి, తీసుకున్న బడ్జెట్లో నుంచి ఇక్కడ పొజిషన్ గవర్నమెంట్ కావచ్చు, అపోజిషన్ గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళిద్దరు గేమ్ ప్లానింగ్ అనమాట ఇది. నేను ఈరోజు నిన్ను తిడతాను, నువ్వు కూడా నేను తిట్టినట్టు యాక్ట్ చేయి. యాక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంటే కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. ఈ కాంట్రవర్సీ క్రియేట్ అయిన తర్వాత పబ్లిక్ ఏం చేస్తారంటే అటెన్షన్లో అయిపోతారు. సో వీళ్ళ అటెన్షన్లో ఉన్నప్పుడు వెనకాల నుంచి వెళ్ళిపోయేదంతా ఏం కనిపించదు. పైన కనిపించే ₹1 కాయిన్కి 2 సైడ్స్ అయితే ఏ విధంగా బాలాగారితో నేను ఏకీభవిస్తున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏదైతే ఇప్పుడు 203 జీవో కోసం ఏదైతే చేస్తున్నారో అక్కడ అపోజిషన్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న వేరువేరేం కాదు. వాళ్ళకి పులిచింతలు కడితే మేము రక్తం బారిస్తాం అది దాని అన్నోళ్ళు నల్గొన్న నాయకులు వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ 203 ఏదో చేసిందని ఏదో ధర్నా చేద్దాం. ప్రజలు ఎట్లా కాంగ్రెస్ పార్టీని బిలీవ్ చేస్తారండి? పులిచింతలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోయారు. వాళ్ళే లీడర్లు ఉండే, వాళ్ళే మినిస్టర్లు ఉండే. చర్చించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్లలో ఉన్న మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పబ్లిక్ తెలియదండి. పబ్లిక్ కి తెలియకపోవడం వల్ల ఈ రోజు మన భారతదేశం మొత్తం ఎందుకు డెవలప్ అవ్వలేకపోతుందంటే 80% జనాలు దరిద్రానికి ఉన్నారండి, దారిద్ర్యంలో ఉన్నారండి. వీళ్ళు రోజు పని చేసుకుంటే కానీ వాళ్ళ పొట్టకూటి వాళ్ళు నింపుకోలేని వాళ్ళు జనాలు చాలామంది ఉన్నారు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు తీసుకోమన్నారు అంటే దానికి కూడా నేను మీకు చెప్తాను. ప్రకృతిలో మనకి ఇచ్చిన భారతదేశంలో ఉన్న ప్రకృతి అందరికీ సరిసమానమైనది. ఈ ప్రకృతిని వాడుకొని డబ్బు సొమ్ము చేసుకుంటున్నారు కాబట్టి నేను ఒక కంపెనీ పెడితే, నేను ఒక ప్రోడక్ట్ని కానీ డెవలప్ చేస్తే అది ఎవరు కొనాలి? సామాన్య ప్రజలే కొనాలి. అంటే వాళ్ళ భాగస్వామ్యం దాంట్లో చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఆ భాగస్వామ్యం ద్వారా మీకు వచ్చే ప్రాఫిట్ ఏవైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ని ఆ ప్రజలకు చేకూర్చాలి. ప్రైవేట్ సంస్థలు ఎందుకు వస్తాయో అనేది కూడా నేను మీకు వివరిస్తాను. దీంట్లో 2 మాటలు మీకు చెప్పేస్తాను. నేను గవర్నమెంట్ వ్యవస్థలు ఎక్కువగా మీకు స్ప్రెడ్ అవ్వలేవు కాబట్టి కొన్ని ప్రదేశాలలో ఆపర్చునిటీస్ ఇవ్వడానికి
లేకపోతే వెలిఫేర్ చేయించడానికి, ప్రజలకి కావాల్సిన సౌకర్యాలకి సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే ఇంకొకటి కానీ సర్వీసెస్ కానీ వీటిని ఇంకా ఎక్స్పాన్షన్ చేయడానికి ప్రైవేట్ సంస్థలను తీసుకొచ్చారు. ఈ ప్రైవేట్ సంస్థలు తీసుకొచ్చే ఆబ్జెక్ట్ కూడా మీకు చెప్తాను. ప్రైవేట్ అంటే ఏంటి అంటే పీపుల్ టుగెదర్. మీరు, నేను, శ్రీనివాస్ గారు, ఇంకో శ్రీనివాస్ గారు ఇక్కడ మనము గ్యాదర్ అయ్యేసి మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకి వాళ్ళకి మనం అభివృద్ధి చేసే విధంగా పని చేస్తామని చెప్పి మనము ఒక ప్రామిస్ని తీసుకోవడం అనమాట. కానీ ఈరోజు మనకు ఆ డెఫినేషన్ వెళ్ళిపోయి ఏమైపోయిందంటే పబ్లిక్లో నుంచి మనకు కావాల్సినంత విధంగా మనం జ్యూస్ని తీసుకొని మనం ప్రాఫిట్ చేసుకోవడం, ఇండివిజువల్ ప్రాఫిట్ అనేది అంటున్నాం. మనం ఈరోజు మన రాజ్యాంగంలో చూసుకుంటే కూడా ఇట్స్ ఎ క్లియర్ రిటర్న్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్. అది మనీ పరంగా కావచ్చు, భూగోళంగా కావచ్చు, నేచర్లో ఉన్న న్యాచురల్ రిసోర్స్ పరంగా కావచ్చు, ఏ విధంగా తీసుకున్నా కూడా అందరూ సరి సమానమే అనే అంశాన్ని మనం ఈరోజు మర్చిపోయాం. ఆ మర్చిపోయి మనం ఏ దిశగా వెళ్తున్నాము అంటే అభివృద్ధి. ఏంటి అభివృద్ధి? అభివృద్ధి అంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాత్రమే అభివృద్ధి చూసుకుంటున్నాం. కానీ దట్ ఈస్ నాట్ అన్ డెవలప్మెంట్ అండి. డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్ ద నీడీ పీపుల్స్. కానీ ఆ నీడీ పీపుల్స్ని ఈరోజు పుల్ చేసే సిచ్యువేషన్స్ ఎవరికి కనిపించట్లేదు. ప్రజాపాలన ఎప్పుడైతే వస్తుందో, ప్రజలు ఎన్నుకోబడిన నాయకులే మనం అంటున్నాం, కానీ నిజమైన ప్రజాపాలన ఈరోజు భారతదేశంలో లేదు. ఎందుకు లేదు అంటే నాయకులు మాత్రమే పరిపాలిస్తున్నారు. ఒకప్పుడు నాయకులు ఎవరు అంటే రాజులు. అదే రాజులే అప్పట్లో ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. దాని తర్వాత వచ్చింది ఎవరు? భూస్వాములు. దాని తర్వాత వచ్చింది ఎవరు? రౌడీ వాళ్ళు. దాని తర్వాత వచ్చింది ఎవరు? బిజినెస్ మ్యాన్స్. ఇప్పుడు బిజినెస్ అండ్ పొలిటీషియన్స్ ఈక్వల్గా అయిపోయేసి పొలిటిక్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయి పబ్లిక్ని నీరుగా చేసి వాళ్ళకు డెవలప్మెంట్ అనేది లేకుండా చేస్తున్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, అంటే తెలంగాణ రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటాం. తెలంగాణ అంటే ఎన్నో ఆశలు ఆకాంక్షలతో వచ్చింది. అంటే తెలంగాణలో అంటే మీకు అనిపించిందా అంటే తెలంగాణ వస్తున్నప్పుడు ఇవి కావాల్సి ఉండే, ఇవి అయినాయి, ఇవి అవ్వలేదు అంటే అంటే కొంతవరకు మనం అనుకున్నది సాధించామని ఏదన్నా అనిపించాదా మీకు? పార్టీ లేకుండా ప్రజాస్వామ్యం లేదు. అయితే తెలంగాణ ఉద్యమం వచ్చింది కూడా పార్టీల వల్లనే వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్టీల పాత్ర అనేది చాలా పరిమితమైంది. ఒక జాతీయ పార్టీలు ఒకే ఇష్యూలో వివిధ రాష్ట్రాల్లో విభిన్నంగా మాట్లాడి ప్రజలను గందరగోళపరుస్తుంది. మొన్నటికి మొన్న మన రాష్ట్రంలో జరిగిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పంపే విషయంలో కూడా అలానే జరిగింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో లేనప్పుడు ఒకటి. ఇలా అంటే ప్రతి విషయంలో కూడా ఒకే పార్టీ కూడా రెండు స్టాండ్స్ ఉండి మళ్ళీ వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా మాట్లాడుతుంది. అంటే దానివల్ల ఏంటంటే జాతీయత లక్ష్యం ఏదైతే ఉందో, మనమంతా భారతీయులమే, పౌరుడు ఎక్కడున్నా భారతీయుడు అనే కాన్సెప్ట్ పోయి అవకాశం దొరికినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా తమకు అనుకూలంగా ఎట్లా మలుచుకుందాం అనే దాని మీదనే రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడడానికి పూర్వము అంటే కరువు కాటకాలతోటి కూడా నీటి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. అంటే తెలంగాణ రావడంతోటేనే అంటే కేసీఆర్ గారు పదే చెప్పారు, మోకాలు అడ్డం వేస్తే నీళ్ళు వస్తాయి. నిజమే, తను ప్రజల్ని ఆకర్షించుకోవడం కోసం లేకుంటే ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం వాడి ఉండొచ్చు. తన ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ జరుగుతున్నది అంటే రాష్ట్రం అంతా ఆకాంక్షల నేపథ్యంలో ఆ మేరకు పనులు జరగదేమన్నది కనపడతా ఉంది. ఇకపోతే నియామకాల విషయానికి వస్తే విద్యారంగంలో కేజీ నుంచి పీజీ ఉచితం అన్నారు. ఈరోజు ఇప్పటి వరకు ఆ ప్రస్తావనే ప్రభుత్వం అంటే ముఖ్యంగా అంటే ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఏంటంటే ఒకే రోజు జరగకపోవచ్చు, కనీసం ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా 2400 స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు మూతపడ్డాయి మెర్జీ చేయడం వల్ల. ఇది గతంలో చంద్రబాబు ప్రయత్నం చేస్తేనే తెలంగాణ ఉద్యమంలో బాగా మనం ప్రజలందరూ సకల జనుల సమ్మె ద్వారా ఇతర ద్వారా వ్యతిరేకించినాం. కానీ ఇదే ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పాఠశాలను మూసేసింది. కొన్ని వేలాది ఖాళీలను, ఉపాధ్యాయులని నియమించకుండా ఉంది. ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ఉద్యోగ ప్రకటన కూడా ఈ 6 సంవత్సరాల్లో రాలేదు. ఒక ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా ఇంజనీర్లను, సైట్ సూపర్వైజర్ నియమించవచ్చు. వాళ్ళు కూడా గతంలో పంచాయతీరాజ్ R&Bలో చేసిన వాళ్ళే నియామకమైనారు తప్ప ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి ఈ జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో, ఉన్నత పాఠశాలలో రిక్రూట్మెంట్ జరిగిన సందర్భాలు అయితే లేవు. ఇక నిధుల విషయానికి వస్తే ఈరోజు చాలామంది మనం ప్రభుత్వ వాదనను సమర్థిస్తాం. ఎప్పుడు
కేంద్ర ప్రభుత్వం సరిగా నిధులు మాకు కేటాయించడం లేదు, బడ్జెట్లో 50% నిధులు మాకు కేటాయించాలని. నిజమే. అంటే ఇక్కడ ఈరోజు నిన్న అక్కడికి చర్చించినప్పుడు నిధుల విషయం, నిధులు అనేది ఒక సమస్య కాదని ఒక అనలిస్ట్ చెప్పలేదు. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు నిధులు కేటాయించడంలో అన్యాయం జరిగింది. ఇప్పుడు ఓరి నిధులు వాళ్ళే కేటాయించుకుంటారు. ఏమైనా కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు మాత్రమే నిధులు, మిగతా అన్ని ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రానికి. ఇక్కడ మనం ఒకటి స్పష్టంగా బాగా అర్థం చేసుకోవాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులు మన రాష్ట్రం నుంచి పోయిన వాటిలో కదా 50% మనకు నిధులు వచ్చేది. బహుశా ఈ 2 సంవత్సరాల్లో 52 నుంచి 40-49 తగ్గినట్టుంది. ఇదే విధంగా స్థానిక ప్రభుత్వాలకి, జిల్లా పరిషత్లకి, మండల పరిషత్లకు ఈ ప్రభుత్వం కేటాయిస్తుంది ఎంత అండి? చెప్పమనండి ఈ ప్రభుత్వాన్ని. అంటే సమస్యలు ఇక్కడ ఉన్నాయి, గ్రామాల్లో, పట్టణాల్లో. పరిష్కారాలు ఇక్కడ కావాలి, కానీ పరిష్కారం హైదరాబాద్లోనే, ఢిల్లీలో ఉన్నాయి. అట్లా కాకుండా ఏదైతే కేంద్రం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం బలంగా మాకు 50% నిధులు కావాలని పోరాడుతుందో అదేవిధంగా 50% నిధులను స్థానిక సంస్థలు కేటాయించండి. అప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయి, సమస్యల పరిష్కారాలు దొరుకుతాయి. కానీ ఈరోజు ఏమైపోతుందంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ స్థానిక ప్రభుత్వాల మీద పెత్తనం చేస్తూ వాళ్ళ అధికారాలని వీళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఒక బోరు ఇనాగ్రేషన్ చేయాలన్నా, కొబ్బరికాయ కొట్టాలన్నా మంత్రి రాకుండా, ఎమ్మెల్యే రాకుండా గ్రామ పంచాయతీలో కానీ పట్టణాల్లో కానీ జరగడం లేదు. మరి ఇదే కదండి, మీకేసిన ఒకటే కదా వాళ్ళకేసింది, మీకున్న అధికారమే వాళ్ళకు ఉంది కదా. అంటే ఇలాంటి వివక్ష స్థానిక సంస్థల మీద ఉన్నది. ఒక రాజు బరువు మోస్తున్నాడు, ఇంకా బరువు అయితే ఏమవుతుంది? ఆ ప్రభుత్వం కూలిపోతుంది. ఆ బరువును పంచే విధానం ఏదైతే ఉందో, ఆ బరువును తల మోసే వాళ్ళని ఒక 4గురిని తీసుకుంటే ఈ రాజు మీద బరువు తగ్గుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద అదే ఉంది. విపరీతమైన సమస్యలు, పనులు చేయాల్సిన ప్రభుత్వం బాధ్యత ఉంది, కానీ అన్నీ తానే చేస్తాను అనుకోవడం సరి అయింది కాదు. విధులు, నిధులు, బాధ్యతల్ని స్థానిక ప్రభుత్వాలకు పంచి, సిబ్బందిని పంచి, ఎక్కడికక్కడ అధికారాన్ని కనుక వికేంద్రీకరణ చేస్తే ఈ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను నమ్ముతాను. అంటే శ్రీనివాస్ యాదవ్ గారు మొదటి నుంచి కూడా, అంటే తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా ఏంటంటే మాకంటే సరైన న్యాయం జరగట్లేదు, సరైన నిధులు జరగట్లేదు, సరైన నియామకాలు జరగట్లేదు, వివక్ష ఉంది. వివక్ష నుంచే ఉద్యమం పుట్టింది. అంటే వివక్ష లేని సమాజం, వివక్ష లేని సొసైటీ కావాలని కోరుకునే ఉద్యమం, చైతన్యవంతమైన సమాజం. చాలాసార్లు తెలంగాణ ఉద్యమం కంటే ముందు కూడా పోరాటాల చరిత్ర ఉన్న తెలంగాణలో అంటే ఆ వైపుగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు, అలాగే తెలంగాణ వస్తే ఇది సాధించుకుంటామన్న ప్రజల ఆకాంక్షలు, అంటే మనం పాజిటివ్ యాంగిల్లో తీసుకున్నట్టయితే ఎంతవరకు నెరవేరాయి, ఏ వైపుగా అడుగులు పడుతున్నాయి, అంటే మనం ఈ వైపుగా చేస్తే బాగుంటుందని మనం ఏమైనా అనుకునే సందర్భాలు ఉన్నాయంటారు? నెరవేరింది ఏంటంటే హైకోర్టు ఏర్పడ్డదండి, అదొకటి నెరవేరింది. కొన్ని అంశాలలో మనకు కొంత ఫండ్స్ కానీ మన ఫండ్స్ మనకు వస్తున్నాయి, అది నెరవేరింది. భౌగోళికంగా ఒక నైసర్గికంగా మనకు వచ్చింది, అది నెరవేరింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చింది, అది నెరవేరింది. అడుగులు పడడంలో కనీసం కానీ అడుగులు పడడంలో, అభివృద్ధి పదంలో ముందుకు పోవడంలో కొంత లేదు అనేది మా నిర్విధానం అంశం. అది ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఏదైతే 2 లక్షల పోస్టులు ఈరోజు వెకెంట్ ఉన్నాయి. అంటే నిరుద్యోగుల విషయంలో అయితే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంది. నోటిఫికేషన్లు లేవు, నిరుద్యోగులు మాత్రం తీవ్ర, ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పోరాడిరో వాళ్ళ భాగస్వామ్యం ఇప్పుడు ప్రభుత్వం లేదని చెప్పారు. ప్రజా చైతన్యంతో, ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు వాళ్ళ యువత ఉవ్వెత్తున తెలంగాణ అంశంలో పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామండి. ఒక్క వ్యక్తి చేస్తే తెలంగాణ వాళ్ళందరి యొక్క పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ. వాళ్ళందరూ చనిపోయారు. శ్రీకాంతాచారి కానీ ఎంతోమంది చనిపోయారు. మేము ఎంతోమంది 10-20 మందికి మేమే అటెండ్ చేసినాం. ఎంతోమంది జైల్లో పోయారు. ఒక 150 మంది వరకు మేమే రిలీజ్ చేయించినాం. కేసులు కూడా ఉన్నాయి, ఇప్పటికి కూడా కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే కానీ వాళ్ళకి ఏంటంటే ఏమి అనేది ఒక నిస్తేజం వస్తుంది. ఒక్కోసారి సాధించిన తెలంగాణ ఏమవుతుంది, అందరికీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, సామాజిక తెలంగాణ కావాలి. సమాజంలో ఆ రోజు ఏదైతే వివక్ష కొనసాగిందో తెలంగాణ, ఆంధ్ర, ఇప్పుడు వేరే ఒక కులము ఇంకో కులం అనే దాని మీద వివక్ష కొనసాగుతుంది. ఆ సామాజిక ఆత్మగౌరవం కావాలి. ఇప్పుడు సామాజిక ఆత్మగౌరవం, అప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం ఉండే,
ఇప్పుడు సామాజిక ఆత్మగౌరవం రావాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో. సామాజిక ఆత్మగౌరవం అనేది లేకపోతున్నది. ఎందుకంటే కొంత ఎంతో ఎలక్ట్ అయినా కానీ వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు, ఎన్ని అన్యాయాలు జరిగినా ఏం మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది, సామాజిక ఆత్మగౌరవం రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయం ఉంది, వ్యవసాయంలో ఒక్క రిక్రూట్మెంట్ లేదండి, అగ్రికల్చర్ ఆఫీసర్లు అపాయింట్ చేయాలి కదండి. అది ఎంత పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు, మంచి పనే, మేము కాదంటలేము. ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, లేని వాళ్ళకి అనేది కాకుండా అందరికి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కొద్ది సన్నకారు రైతులకి ఇవ్వాలనేది ఒక ఆలోచన, మంచిదే కాదంటలేము. కానీ ఇది అట్ ది సేమ్ టైము మనం అందులో రిక్రూట్ చేయాలి, వాళ్ళని భాగస్వామ్యం చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడు వాళ్ళని ఫలితాలు వాళ్ళు అందుకోలేకపోతారు. అందుకోనే ఇంకోటి ఏంటంటే కాకతీయ మిషన్ కూడా వచ్చింది. కాకతీయ మిషన్ వల్ల కొంత చెరువులు అవి చేశారు, అభివృద్ధిలో కొంత భాగస్వామ్యం వచ్చింది. కానీ ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు ఆ చెరువులో ఎత్తిపోతల పథకం ద్వారా కాదు, నేచురల్గా వచ్చే వాటర్ వల్ల అది నిండాల్సిన అవసరం ఉంది, అది లేకపోతుంది. అది ఇంకోటి మన రికరింగ్ లాస్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. రేపు పొద్దున కరెంటు కానీ ఏది కానీ అది మళ్ళీ అది బర్డెన్ టు ద ఫార్మర్స్. ఇంకోటి ఏంటంటే వ్యవసాయం ఆ విధంగా ఉంటే ఇప్పుడు ఈ నిరుద్యోగ సమస్య చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంకోటి నిధులు కానీ నియామకాలు కానీ లేవు, నిధులు ఎటు పోతున్నాయో తెలుస్తలేదు. ఓన్లీ అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసేసి ఓన్లీ పలానా ప్రాజెక్టు ఆ పలానా ప్రాజెక్టులు అప్పుడు ఆయన రాజీవ్ గాంధీ గారు ఆయన రాజశేఖర రెడ్డి గారేమో నిధులు అవన్నీ ఆయనకు ధనయజ్ఞము జలయజ్ఞము ధనయజ్ఞం అంటే మరి ఇది ఏం యజ్ఞం అవుతుంది? ఇబ్బందే కదా ప్రజలకు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు కూడా సెల్ఫ్ రియలైజేషన్ కూడా కావాలి. ఎవరో ఒకరు తెచ్చింది కాదు కదా. పాపం వాళ్ళు చనిపోయిన వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ యొక్క ఆత్మలు ఘోషిస్తుంటాయి. వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది కదా, మనకు ఉందో లేదో తర్వాత ఆత్మలు ఉన్నాయా లేవో తర్వాత విషయం. కొంత ఆ పరిణామ క్రమంలో ఏదైతే జరిగిందో వాళ్ళ యొక్క సాక్రిఫైస్ ఏవైతే ఉందో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ఇది అందరి బాధ్యత, గవర్నమెంట్ ఉన్నోళ్ళ బాధ్యత, అపోజిషన్లో ఉన్నోళ్ళ బాధ్యత ఉంటుందని నేను అంటున్నాను. శ్రీనివాస్ గారు, అంటే వివక్ష లేని తెలంగాణ, సామాజికమైన తెలంగాణ అంటే ఇప్పుడు జరిగింది. అంటే మనం అనుకున్నట్టు పూర్తిగా విమర్శలే కాకుండా కొంత ప్రభుత్వం అన్నప్పుడు పనులు చేస్తుంటే ఆ పనుల ద్వారా కొంతమందికి లబ్ధి చెందుతుంది, కొంతమందికి లబ్ధి చేకూరది, కొంత వ్యవసాయ రంగానికో నీటిపారుదలకో కొంతవరకు జరుగుతుంది. అంటే ఇంకా ఏం జరగాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం ఇప్పటికైనా ఇవి చేస్తే బాగుంటుంది. ఇంకా 4 ఏళ్ల సమయం ప్రభుత్వానికి ఉంది. ఇవి చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుందని మనం ఏ విధంగా భావించవచ్చు అంటారు? ఇప్పటి వరకు మనం విద్య, ఆరోగ్యం మాట్లాడుకున్నాం. అంటే ఇక ప్రధానంగా 3వ అంశం ఏంటంటే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. అంటే ఒకవైపు 1,00,000 ఎకరాల పైన ఈరోజు నీళ్లు మళ్లించే విధంగా ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి. ఈ 1,00,000 ఎకరాల కింద వచ్చే పంటని, ధాన్యాన్ని వ్యవసాయ ఆధార పరిశ్రమలు కనుక ఆయా జిల్లాలో కనుక చేపట్టినట్లయితే, ఏర్పాటు చేసినట్లయితే లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. దీని మీద ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా రైతు పండించిన పంట చేతికొచ్చేసరికి అత్యంత దయనీయమైన పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ధాన్యం పండించే చెరువుల కింద, సాగునీటి ప్రాజెక్టుల కింద ఒక రకంగా ఉంటే బోరు బావుల దగ్గర ఇంకో రకంగా ఉంటుంది. అంటే రైతులు పెట్టిన పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టుల కింద ఇక్కడ మీకు ఒక విషయం అంటే ఇంటరప్ట్ చేయను కానీ, అంటే ఒక్కొక్క విలేజ్కి, ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. మీరు ఇంతకుముందు చెప్పినట్టే వికేంద్రీకరణ ద్వారా ఆ గ్రామానికి ఏం అవసరం, ఆ ప్రాంతానికి ఏం అవసరం అని హైదరాబాద్ నుంచి చూస్తే అది తెలియదు. అంటే అక్కడున్న లోకల్ వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది. ఆ విషయంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. అంటే చెప్పండి, అదొకటి పాయింట్. అయితే ఏంటంటే ఈ అధికార వికేంద్రీకరణలో భాగంగా ఎక్కడి సమస్యలు అక్కడ పరిష్కారం కావడానికి అనువైన వ్యవస్థను మనం సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం. ఉదాహరణకి ఒక చిన్న 5,000 జనాభా ఉన్న కనుక ఒక గ్రామానికి సంవత్సరానికి 1 కోటి రూపాయలు కనుక వస్తే 5 సంవత్సరాలు 5 కోట్లు ఖర్చు పెట్టగలిగే స్తోమత స్థాయి ఆ గ్రామ పంచాయతీకి వస్తే ఈరోజు ఈ సమస్యలే ఉండవు. అంటే 1,50,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో కేవలం 12,000 కోట్లు కనుక ఆయా గ్రామ పంచాయతీల అకౌంట్లో వేసేసి ఒక పటిష్టమైనటువంటి, అంటే నిధులు దుర్వినియోగం కాకుండా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులని లేకుంటే అంబుడ్స్మెన్ వ్యవస్థను కానీ తీసుకొచ్చినట్లయితే ఆయా గ్రామాలు స్వావలంబన దిశగా పరిగెడతాయి.
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం స్వాధ్యమవుతుంది. ఇక పోతే రైతుల్ని ఆదుకుంటున్నామని ప్రభుత్వం చెప్తా ఉన్నది, కానీ అప్పులు ఆత్మహత్యలు లేకుండా రైతులు ఎట్లా ఆదుకోవాలనో ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఎంతసేపు రైతులకి మేము బ్యాంకుల ద్వారా, సొసైటీల ద్వారా, డీసీసీపీల ద్వారా లోన్లు ఇస్తున్నామంటున్నారు. లోన్లు కాదు, అప్పులు కాదు. ఆదాయం ఎట్లా పెరగాలి వ్యవసాయంలో, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం ఎట్లా. ఈరోజు వ్యవసాయం కుటుంబంలో ఎవరైనా పిల్లలు ఉంటే పెళ్ళి కావడానికి కూడా, పిల్లలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. అట్లాంటి దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం ఎట్లా? స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు మనకు ఉన్నాయి, దశాబ్దం దాటింది ఇచ్చి, అయినా కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా ముందుకు రావడం లేదు. ఈరోజు వార్త ఏంటంటే కేంద్ర ప్రభుత్వము వరికి ఒక 53 రూపాయలు, పత్తికి ఒక 200 చిల్లర రూపాయలు పెంచినట్టు తెలుస్తుంది. అది చాలా నామమాత్రంగా చేశారు వాళ్ళు. సరే, కేంద్ర ప్రభుత్వాన్ని పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం మద్దతు ధర తోడుగా మరికొన్ని రూపాయలని కనీసం ఒక 50% తగ్గకుండా ఈరోజు రైతులకు అందిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందనేది మా నమ్మకం. అంటే బాలగారు చెప్పండి, అంటే మనం ఇప్పటివరకు ఇది అయితే ఇంకా సాధించాల్సిన అవసరం ఉంది, ఇలా చేస్తే సాధించవచ్చు అంటే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా ప్రభుత్వాలు కానీ కఠినంగా ఉంటే అంటే చిత్తశుద్ధితో పనిచేస్తే సాధించలేదంటూ ఏముండదు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు ఏంటంటారు? ఇక్కడ ముందుగా మనం ఒకటి అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో ఇట్స్ నథింగ్ బట్ బ్రిటిష్ గవర్నమెంట్ అని అనుకోవచ్చు మనము. ఇక్కడ మనకు లోకల్ గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లోకల్ గవర్నెన్స్ అనేది ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. లోకల్ గవర్నెన్స్ అంటే ఏంటి అనేది చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలకి, వాళ్ళకి అక్కడ ఉన్న సమస్యలకి ఏం కావాలి, ఏం చేసుకోవాలనేది వాళ్ళు కట్టే సిస్టమ్ ఏదైతే ఉంటుందో ట్యాక్సెస్, ఆ ట్యాక్సెస్ వాళ్ళకి ఎక్కడ దేని గురించి యూజ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి అక్కడే అదే విధంగా వాళ్ళకి ఎక్స్పెండిచర్ చేసుకోవడానికి ఒక రైట్ని ఇవ్వాలి. ఈ గ్రామం నుంచి మండలం, మండలం నుంచి డిస్టిక్ నుంచి స్టేట్, ఎప్పుడైతే మీకు ఇది సెంట్రలైజ్ సిస్టమ్ అయిపోతుందో, ఈ సెంట్రలైజ్ సిస్టమ్ అయిపోయినప్పుడు ఓన్లీ మనం సిటీ కల్చర్ని మాత్రమే చూస్తాం. సో గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ని కానీ, గ్రామంలో ఉన్న ఇష్యూస్ని కానీ అడ్రస్ చేయడానికి 3 లేయర్ సిస్టమ్స్ని మనం ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 లేయర్స్ దాటుకొని వచ్చేసరికి 5 ఏళ్ళు కాస్త గడిచిపోతుంది, ప్రభుత్వం మారిపోతుంది. అంతలోపలే ఆ ప్రభుత్వానికి చేయాల్సిన పనులు ఏవైతే మర్చిపోయి ఉంటారు. సో ఇక్కడ లోకల్ గవర్నెన్స్ సిస్టమ్ అనేది వచ్చినప్పుడు ఆ లోకల్ గవర్నెన్స్లో వీళ్ళకు ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు విధంగా ఎక్స్పెండిచర్, వాళ్ళు కట్టే ట్యాక్సెస్ ఎంత ఇన్కమ్ ఉంది, అక్కడ పర్ క్యాపిటల్ ఎంత ఇన్కమ్ ఉంది, ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో నుంచి వీళ్ళు గ్రామానికి ఎంత సర్ప్లస్గా వీళ్ళు ఇస్తున్నారు, ఎంత ఎక్స్పెండిచర్ చేయాల్సి ఉంటుంది, ఏవేవి నెసెసిటీ వర్క్స్ ఉన్నాయి, అవి చూసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రెండో విషయానికి వస్తే ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ విద్యకి మనం ఎస్టాబ్లిష్ చేయడం పెద్ద డిఫికల్టీ ఏం కాదండి, అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా అవసరం లేదు మనకు. ఈరోజు మనం బ్యాక్ టు గ్రాస్ రూట్స్లోకి వెళ్తే ఒక విద్యను మనం చెప్పడానికి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేసి బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు సార్. టెంట్ హౌస్ వేసేసి కింద ఇసుక వేసి బల్లలు పెట్టేసి కూడా అక్కడ ఒక టీచర్ని ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడ కానీ మనం ఇవ్వగలిగితే, ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్స్కి, మనం హైయర్ ఎడ్యుకేషన్స్కి మండల స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలోనో పిల్లల్ని అందరినీ ఇక్కడ క్యాస్ట్ పరంగా ఎందుకు విభజిస్తారు అంటే పొలిటికల్ సెగ్మెంట్లో ఈ క్యాస్ట్ ఎప్పుడైతే విడిపోతుందో, అంటే కులము అంటే అర్థం ఏంటో తెలుసా మీకు తెలుగులో, కుచిత భావమైన మైండ్ సెట్స్ని క్రియేట్ చేసి వాళ్ళ గొడవల్ని పెట్టేసి పైన అధిక వర్ణాలు వీళ్ళ దగ్గర నుంచి లబ్ధిని పొందడానికి మాత్రమే దీన్ని మనం కులం అని అంటున్నాం. కులం అంటే నథింగ్ బట్ కుచిత బుద్ధి. అంటే నీ కులం గొప్పది, నా కులం గొప్పది. నిజం చెప్పాలంటే కులం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. కులంకి ఒక ఐడెంటిటీ లేదు, కులంకి ఒక జియోగ్రఫికల్గా స్టేటస్ లేదు, కులంకి ఒక ఐడెంటిఫికేషన్ అనేదే లేదు. అలాంటి వాటిని ఈరోజు మనము మైండ్ సెట్స్లో, అంటే ఇక్కడ సిఐపి అని అంటాం మేము పొలిటికల్ సెగ్మెంట్లో, మేము పొలిటికల్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో మేము వాడతాం సిఐపి అండ్ పిఓవి అని వాడతాం. క్యాప్చర్ ఇమాజినేషన్ ఆఫ్ ద పర్సన్. ఒక పర్సన్ యొక్క ఇమాజినేషన్ని ఫస్ట్ క్యాప్చర్ చేస్తారు, ఓటు ఏ విధంగా వేస్తారు అనేది. ఆ యొక్క ఇమాజినేషన్ని క్యాప్చర్ చేసి అతన్ని పోలరైజ్ చేస్తారు. అంటే ఓటు వేసే విధంగా ఇతన్ని పోలరైజ్ చేసి ఆ ఓటుని అంటే డబ్బులు ఇస్తే వేస్తాడా, లేకపోతే మద్యం ఇస్తే వేస్తాడా, లేకపోతే క్యాస్ట్ పరంగా మనం ఎన్హాన్స్ చేస్తే వేస్తాడా, ఇవన్నీ చూసుకుంటూ ఉంటారండి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మనము నెక్స్ట్ మనకున్న ప్రోగ్రాంలో ఎప్పుడైనా మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. మేబీ సమయం కూడా చాలా తక్కువ ఉన్నట్టుంది. సో ఇప్పుడున్న ప్రభుత్వము లోకల్ గవర్నమెంట్స్ అనేది తీసుకొచ్చి లోకలైజేషన్ అనేది చేసి
ఆ లోకలైజేషన్ ద్వారా అక్కడ ఉన్న స్కూల్స్ ఏవి ఉన్నాయి, అలానే హాస్పిటల్స్ ఏవి ఉన్నాయి. ఫస్ట్ ప్రతి నియోజకవర్గంలో కూడా కావాల్సిన ప్రజలకు ఏంటంటే స్టడీ అండ్ హాస్పిటల్. అంటే హెల్త్ అండ్ వెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా అంత ఇంపార్టెంట్. వెల్త్ అనేది వాళ్ళు చూసుకుంటారు, ఆ ప్రజలు చూసుకుంటారు, వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. వాళ్ళకు వచ్చే వెల్త్లో నుంచి 60% ఆఫ్ వెల్త్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతుంది. ఇంకా 40%లో వీళ్ళు ఉండడానికి 20% వెళ్ళిపోతుంది, తినడానికి ఇంకో 10% వెళ్ళిపోతుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర మిగులుబాటు ఏం లేదు, ఇక్కడ మైనస్ అయిపోతుంది. పర్ క్యాపిటల్లో మనం ఇండివిజువల్ ఫ్యామిలీని తీసుకుంటే ఈరోజు మైనస్. సో మైనస్లో ఉన్నప్పుడు దేశం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? అంటే తెలంగాణ ప్రభుత్వం శ్రీనివాస్ యాదవ్ గారు చివరిగా చెప్పండి, మీరు అంటే టీఆర్ఎస్తో చాలా క్లోజ్ అసోసియేషన్గా పనిచేశారు, ఉద్యమంలో పాల్గొన్నారు. అంటే ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన అంటే ఈ విధంగా చేస్తే తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు. ఇంటి స్థలాలు ఒక్కరికి కూడా ఇవ్వలేదండి ఈరోజు రాష్ట్రం మొత్తంలో. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉండని, తెలుగుదేశం ప్రభుత్వం అని ఉండని, ఇందిరా మహిళలు అని చెప్పేసి ప్రతి ఊరికి ఒక 100 వరకు ఇచ్చేది. ఏ ఊరికి పోయినా 50, 100, 200, 500 అట్లా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇంటి స్థలాలతో పాటుగా ఇంటికి అమౌంట్ కూడా ఇచ్చేది, వాళ్ళు ఇల్లు కట్టుకునేది పేదవాళ్ళు. ఏ ఒక్క విలేజ్లో కూడా అయ్యాలి డబుల్ బెడ్రూమ్ పేరుతోటి లక్షలాది రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. లక్షలాది రూపాయలు ఇప్పటి వరకు 4 లక్షల ఇల్లు కట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పంపిందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మరి రికార్డ్స్ కూడా ఉన్నాయి, అంతో కొంత ఈ పంపింది అనేది అయితే రికార్డ్స్ షో చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఇళ్ళ స్థలాలు కేటాయించలేదు, ఎక్కడ ఇండ్లు కట్టలేదు. ఎంత దారుణమైన పేదవాడు ఏడుండాలి, వాడు దారుణమైన పరిస్థితులకు పేదవాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే పేదవాడు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నాడు. అది చాలా దారుణమైన. చివరిగా అంటే మీరు ప్రభుత్వానికి ఇచ్చే సూచన ఏంటంటే తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా అంటే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని మీరు ఏమైనా సూచన చేయగలరు? అంటే మీరు అడిగిన ప్రశ్నకు ఈ కరోనా సృష్టించిన సంక్షోభానికి నేను ముడేస్తాను. అయితే ఈ కరోనా సృష్టించిన సంక్షోభంలో నేను ఆశావాదిని. ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నా అంటే ఈ వలసలు విపరీతంగా పెరిగిపోయి కేంద్ర నగరాల వైపు, పట్టణాల వైపు ప్రజలు చూస్తున్నారు. ఉపాధి కోసం, భార్యాబిడ్డల్ని సాకడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కాదు కానీ కోట్లాది మంది ప్రజలు ఈరోజు వలస జీవులుగా మిగిలిపోయారు. ఈ వలసలను ఆపే ప్రయత్నం ఏదైనా ప్రభుత్వం దగ్గర ఉందా అని అడుగుతున్నాను. ఒకటి. ఇక రెండవది ఏంటంటే కనీసం ప్రభుత్వం ఎక్కడికక్కడ ఒక 200 పట్టణాలను కనుక ఈ రాష్ట్రంలో సృష్టించగలిగితే, ఒక 200 పట్టణాలని చేసి ఎక్కడి పనులు అక్కడనే జరిగేటట్టు చేస్తే ఈ పట్టణాల వైపు, ఈ నగరాల వైపు ప్రజలు వచ్చి ఇంత అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఈ మురికివాడల్లో విపరీతమైన ఇబ్బందులు పడి జీవనం సాగించే పరిస్థితి నుంచి దూరంగా వెళ్ళి ప్రజలు సుఖంగా, సంతోషంగా జీవించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్. అంటే మీరు మంచి సూచనలు ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వం ఆ వైపుగా దృష్టి సారిస్తే ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. ఈ 4 ఏళ్ళ కాలంలో ప్రజలకు ఏం కావాలో, అలాగే ముఖ్యంగా నిరుద్యోగులు అంటే తీవ్ర అసంతృప్తితో ఉన్న వర్గాలైతే సరే రైతులకు ఏదో కొంత వాళ్ళకు వాటర్ వస్తుంది, కొంత ఏదో రైతు బంధు సాయం వస్తుంది, కొంతవరకు వాళ్ళకు సాయం అందుతుంది. అంటే పూర్తిగా అంటే అసంతృప్తితో ఉన్న సెక్షన్ ఏదైనా ఉందంటే అది నిరుద్యోగులు. వాళ్ళకు నోటిఫికేషన్లు లేవు, వాళ్ళకు ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇక నుంచి అయినా ఆ వైపు నిరుపేదలకు ఇల్లు అంటే ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం అంటే ఎక్కడైతే మేనిఫెస్టోలు పెట్టుకున్నారో ఇక ముందు ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోకు అనుకూలంగా పెట్టుకున్నారో వాటి వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందరికీ అంటే సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా మనం కోరుకునేది కూడా అదే. ఇది ఈరోజు డిస్కషన్. న్యూస్ ఈజ్ రైట్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.